హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఢిల్లీ క్యాపిటల్స్ కావాల్సినటువంటి సమయంలో విజయాన్ని నమోదు చేసుకొని నైన్త్ పొజిషన్కి చేరుకోగలిగింది ఫ్రమ్ ది 10th to 9th. మరొక వైపు లక్నో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ తోటి ఓటమి చవిచూసి 4th ప్లేస్లోకి వచ్చింది ఫ్రమ్ ది 3rd to 4th. సో కాబట్టి ఈరోజు విజయం ఒక టీంకి ఆనందాన్ని కలిగిస్తే మరొక టీంకి ఖేదాన్ని మిగిల్చింది అని చెప్పచ్చు. బట్ ఆఫ్ కోర్స్ లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటికీ కూడా పోటీలోనే ఉంది, ఎందుకంటే స్టిల్ దే ఆర్ ఇన్ ది 4th పొజిషన్ ఇన్ ది టేబుల్. ఢిల్లీకి మాత్రం కావలసినటువంటి సమయంలో సరైనటువంటి విజయం లభించింది. వాళ్ళ మొరేల్ మరింత హై అయింది అని చెప్పచ్చు ఈ విజయం ద్వారా. ముందు బ్యాటింగ్ చేసినటువంటి లక్నో ఆ టాస్ గెలిచినటువంటి అడ్వాంటేజ్ని ఉపయోగించుకోలేదేమో అని చెప్పచ్చు. ఎందుకంటే మొదట్లోనే క్వింటమ్ డికాక్ అవుట్ అయిపోయాడు. ఖలీల్ అహ్మద్ ఢిల్లీకి కావాల్సినటువంటి బ్రేక్ త్రూల్ని వెంటనే అందించాడు. ఈవెన్ దీపక్ హుడా ద ఇంపాక్ట్ ప్లేయర్ వుడ్ నాట్ మేక్ మచ్. సో దాంతో ఒకవైపు రాహుల్ ఒంటరి పోరాటం చేసినా కూడా అది కూడా ఎక్కువసేపు నిలవలేదు. 23 balls 39 runs, ఏ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్, బట్ దట్స్ నాట్ ఎనఫ్. అయితే ఇద్దరు యంగ్ అర్షద్ ఖాన్, పర్టికులర్గా ఆయుష్ బదోని 35 balls 55 runs, అద్భుతమైనటువంటి బ్యాటింగ్. వరుసగా వికెట్లు పడిపోతూ కనీసం పోటీ చేసేటువంటి స్కోర్, రనే బాల్ అంటే 120 అయినా చేరుతుందా అనేటువంటి పరిస్థితి నుంచి ఏకంగా 46 balls 76 runs, అన్బీటెన్ పార్ట్నర్షిప్ ఫర్ ది 7th wicket, ఫర్ ది 8th wicket రాదర్. సో దాంతో కొద్దిగా ఏమైనా బౌలర్లు శ్రమిస్తే కనుక విజయాన్ని నమోదు చేసుకోవచ్చు అనేటువంటి స్కోర్ 166 సాధించగలిగింది ఫర్ 7. అయితే అది చాలా తక్కువే. దానికి ప్రధానమైనటువంటి కారణం మొదట్లో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు అందిస్తే ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రైట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 overs 20 runs 3 wickets. అందులో కూడా ద మ్యాన్ ఇన్ ఫార్మ్ నికోలస్ పూరన్ వికెట్ చాలా కీలకమైనటువంటిది. ఆ తర్వాత ఇంకా టాప్ గేర్లోకి వెళ్తాడు అనుకునేటువంటి కేఎల్ రాహుల్ వికెట్ని కూడా క్యాచ్ అవుట్ ద్వారా, వికెట్ కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేయటం, దాంతో లక్నో బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది. లేకపోతే ఎంత లేదన్నా ఇంకొక 25-30 runs గ్యారంటీగా చేసి ఉండేటువంటిది. అదే కనుక జరిగేట్లయితే ఎప్పుడైనా 180+ టార్గెట్ ఉండేట్లయితే ఈవెన్ ఢిల్లీకి కూడా కష్టమయ్యేటువంటిది. బట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కుల్దీప్ యాదవ్ మరొకసారి మాయ చేశాడు. ఢిల్లీ పృథ్వీ షా మరొకసారి చక్కటి స్ట్రోక్ ప్లే, కానీ పూర్ ఫామ్ని కొనసాగిస్తూ డేవిడ్ వార్నర్ మరొకసారి నిరాశపరిచాడు. కేవలం 9 runs మాత్రమే సాధించి అవుట్ అయ్యాడు. కానీ నెంబర్ 3లో వచ్చినటువంటి ద డెబ్యూటెంట్ ఆస్ట్రేలియా విక్టోరియా ఆల్రౌండర్ జాక్ ఫ్రేజర్ మెగ్రాక్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్. ఒక్కసారిగా ఢిల్లీ మీద కాస్త కోస్తో ఉండేటువంటి ఒత్తిడిని పూర్తిగా తీసేసినటువంటి సందర్భం అది. ఈవెన్ అదర్ ఎండ్ పృథ్వీ షాకి కాన్ఫిడెన్స్నిచ్చినటువంటి సందర్భం. డెబ్యూలోనే హాఫ్ సెంచరీ, 2 boundaries అండ్ 5 sixers ద్వారా. సో దాంతో ఢిల్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడలేదు. ఆ తర్వాత ఈవెన్ పృథ్వీ షా అవుట్ అయినా కూడా కెప్టెన్ రిషబ్ పంత్ కావాల్సినటువంటి పనిని పూర్తి చేశాడు. లాస్ట్లో స్టబ్స్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. దాంతో ఢిల్లీ అద్భుతమైనటువంటి విజయం. ఇంకా 11 balls to spare. ఈ విజయంతో 9th పొజిషన్లోకి వచ్చింది. ఈ రోజు నాటు లాస్ట్ మ్యాచ్ హీరో యష్ ఠాకూర్ ఒకే ఒక్క వికెట్ తీశాడు, పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. అర్షద్ ఖాన్ ఫెయిల్యూర్ రాహుల్ని ఇబ్బంది పెట్టింది. పర్టికులర్గా కృణాల్ పాండ్యా అయితే ఏకంగా 3 overs 45 runs ఇవ్వడం అనేటువంటిది లక్నోని కోలుకోలేని దెబ్బ కొట్టింది. బట్ ఎప్పట్లాగానే రవి బిష్నోయ్ వికెట్ తీసేటువంటి ప్రయత్నం ఇన్ దట్ బార్గెయిన్. అఫ్ కోర్స్ ఆల్రెడీ హీ రివార్డెడ్ విత్ 2 wickets.